వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. నెల్లూరు జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ రాజకీయం అంటే కేవలం ఓట్లు సీట్లు మాత్రమే కాదు, ఆత్మాభిమానం, ఆధిపత్యం. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయన్న సంకేతాలతో ఇక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోట్ల రూపాయల సామ్రాజ్యాలు ఉన్న రాజకీయ అవకాశం కోసం ఎదురు చూస్తున్న పెద్దారెడ్ల ఆశలకు ఇప్పుడు రెక్కలొచ్చాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలను టికెట్ రేసులో ఉన్న ఆశావాహులు ఎవరు? తెర వెనుక జరుగుతున్న వ్యూహాలేంటి? గూడూరు నుంచి ఉదయగిరి దాకా వినిపిస్తున్న పేర్లేమిటి? నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అది 2029 అసెంబ్లీ సీట్ల పెంపు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరగడం ఖాయమని తేలడంతో ఇన్నాళ్లు అవకాశం కోసం వేచి చూస్తున్న నాయకుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎంతో బలంగా ఉండి 100 కోట్లు ఖర్చు చేసే సత్తా ఉన్నా సరైన ప్లాట్ఫామ్ లేక మదన పడుతున్న నేతలకు ఇది ఒక సువర్ణావకాశం. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో వైసీపీ మరియు టీడీపీ పార్టీల్లోని ఆశావహుల జాబితా శాంతాడంతా పొడవు కనిపిస్తోంది. అటు వైసీపీలో, ఇటు తెలుగుదేశం పార్టీలో రెండు పార్టీల్లో కూడా ఆశావాహులు శాంతాడంత పొడవు ఉన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచే సత్తా ఉన్న పెద్దారెడ్లకు నెల్లూరు జిల్లాలో కొదవే లేదు. అయితే అవకాశం రాకపోవడంతో లోపల ఎంతో మంది మదన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2029లో అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయమని ఒక సందేశం ఇవ్వడంతో ఇక టీడీపీ, వైసీపీలో ఆశావాహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఆశావాహులు శాంతాడంత కనిపిస్తున్నారు. పార్టీని నమ్ముకొని పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఎంతో కష్టపడుతూ ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గూడూరు నియోజకవర్గానికి చెందిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఇందులో మొదటి వరుసలో ఉన్నారు. ఈయన పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీలో కొనసాగుతూ ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. పైగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నెంబర్ 2గా పిలువబడే సజ్జల రామకృష్ణారెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్నారు. తనకు అవకాశం వస్తే తన సత్తా ఏమిటో చూపిస్తానని ఇప్పటికీ ఎన్నో మార్లు అటు మీడియాతో, ఇటు ప్రతిపక్షానికి గట్టిగా చెప్పిన సందర్భాలున్నాయి. గూడూరు నియోజకవర్గం ఎస్సీ కేటగిరీకి చెందినది కాబట్టి జిల్లాలో పోటీ చేయడానికి ఆయన వేరే నియోజకవర్గాన్ని వెతుకుతున్నారు. ఇక అసెంబ్లీ సీట్లు పెరగడంతో నెల్లూరు జిల్లాలో 2 లేదా 3 సీట్లు పెరగడం ఖాయం. దీంతో ఖచ్చితంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి ఏదో ఒక చోట టికెట్ కేటాయించడం 100% జరుగుతుందని అటు వైసీపీ ముఖ్య నాయకులు కూడా చెబుతున్నారు. అసెంబ్లీ సీట్లు పెరగకున్నా కానీ ఈసారి ఖచ్చితంగా పోటీలో ఉంటావని జగన్ కూడా మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో శ్యాంప్రసాద్ రెడ్డి గెలుపు నామమాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడుగా ఉన్న వీర చలపతి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. ఎంతమంది ఉన్నప్పటికీ చలపతి అన్నా అని పిలిపించుకోవడం ఈయన నైజం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈసారి సూలూరుపేట లేదా గూడూరు లేదా కొత్తగా వచ్చే అసెంబ్లీ స్థానాల నుండి ఏదో ఒక చోట ఖచ్చితంగా బరిలో నిలిచే అవకాశాలున్నాయి. ఎంతో సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వీర చలపతి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తే సీనియర్ నాయకుడు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో కోవూరు నుంచి పోటీకి సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో చిట్ట చివరి నిమిషంలో టికెట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో టీడీపీ గెలిచే స్థానాలను మొదటి ప్లేస్ లో ఉన్న దినేష్ రెడ్డి, ఆయన అనుచర వర్గం తీవ్ర దిగ్భ్రాంతికి గురైన విషయమూ తెలిసిందే. అయితే 2029లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ప్రామిస్ చేసినట్లు సమాచారం. దానికి తోడు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నుండి పోటీ చేసే మొదటి వ్యక్తిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి నిలవబోతున్నారు. ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్న దినేష్ రెడ్డి జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గానీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న ఆయన కోరిక నెరవేరినట్లు ఉంది. ఇక వైసీపీలో టికెట్ రాలేదని
వైసీపీపై అలిగి తెలుగుదేశం పార్టీలో చేరి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి చేపట్టిన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ముఖ్య అనుచరుడు. ఈసారి టీడీపీ తరపున ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడి నుంచైనా ఖచ్చితంగా బరిలో ఉంటానని తన వర్గం వద్ద గట్టిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. పైగా 1000 కోట్ల ఆస్తిపరుడు కాబట్టి ఎక్కడి నుండి పోటీ చేసినా గానీ ఎంతైనా ఖర్చు పెట్టి గెలిచే సత్తా ఉన్న నాయకుడు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి. ఇక మంత్రి నారాయణ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్న గిరినాయుడు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ నుండి ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ బహిష్కృత నేత సుకుమార్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈయన ఈసారి వైసీపీలో చేరి వైసీపీ నుండి పోటీ చేస్తాడా లేక టీడీపీలో చేరి టీడీపీ నుండి పోటీ చేస్తాడా అనేది సస్పెన్స్ లో ఉంది. అలాగే వైసీపీలో ఉన్నప్పుడు చక్రం తిప్పి ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈయన యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి 2-3 నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉంది కాబట్టి రూప్ కుమార్ యాదవ్ గెలిచే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇక ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి కూడా ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తహతహలాడుతున్నాడు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే ప్రయత్నాలు కూడా జోరుగా చేస్తున్నట్లు సమాచారం. ఇక జనసేన పార్టీకి చెందిన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సొంత నిధులను సైతం భారీగా ఖర్చు పెడుతూ ప్రజలకి దగ్గరవుతున్నారు. ఈసారి ఎలాగైనా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సుజయ్ బాబు తన శక్తులన్నీ దారబోస్తున్నారు. అలాగే ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి బలమైన ఓటింగ్ శాతం కూడా ఉంది. జిల్లాలో నియోజకవర్గాలు ఖచ్చితంగా 2 లేదా 3 పెరుగుతాయి కాబట్టి మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కూడా ఏదో ఒక చోట నుండి పోటీ చేయాలని తహతహలాడుతున్నట్లు సమాచారం. అయితే నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ కు ఎక్కడా కూడా ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకునేందుకు జిల్లా వైసీపీ ముఖ్య నేతలు అంతా ఒక్కటైనట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా రెడ్లను మొదటి నుండి కూడా చిన్నచూపు చూసే అనిల్ కుమార్ యాదవ్ పట్ల జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే నెల్లూరు జిల్లాలో సమీకరణాలు ఊహించని విధంగా మారబోతున్నాయి. టికెట్ దక్కితే చాలు గెలుపు కోసం ఎంతైనా వెచ్చించేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. మరి 2029 నాటికి ఎవరి కల నెరవేరుతోందో వేచి చూడాలి.